మెగాస్టార్ చిరంజీవి త్రిషతో జోడీ కట్టడం కన్ఫర్మ్ అయ్యింది. తమన్నా కాజల్తో మళ్ళీ తన జోడీ రిపీట్ అవుతోంది. బాలయ్య కూడా కాజల్ అండ్ కోకి సై అంటున్నాడు. వెంకీ నాగ్ కూడా హీరోయిన్స్ లో 35+ బ్యాచ్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సడన్ గా సూపర్ సీనియర్లతోనే జోడీ కట్టడానికి కారణాలు మారాయి. టాలీవుడ్ లో పరిస్థితులు కూడా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ మేకింగ్ లో త్రిషతో జోడీ కడుతున్నాడంటున్నారు. దాని తర్వాత చేయబోయే సినిమాలో 12 మంది హీరోయిన్లతో జోడీ కట్టబోతున్నాడంటున్నారు. అయితే చిరు కొత్త సినిమాలు ఎలా ఉన్నా ఇక నుంచి పాత హీరోయిన్లతో జోడీ అని తెలుస్తోంది. 60+ హీరోలంతా 30+ హీరోయిన్లతో జోడీ కట్టాలని నియమం పెట్టుకున్నట్టున్నారు. అంతా కాజల్, తమన్నా, త్రిష, నయనతార లాంటి సీనియర్ ముద్దుగుమ్మలతోనే సినిమాలకు సయ్యంటున్నారు. ఇక వశిష్ఠ మేకింగ్ లో చిరు చేసే ఫ్యాంటసీ మూవీలో మెగాస్టార్ సరసన కాజల్, తమన్నా, నయనతార ఇలా 12 మంది హీరోయిన్లు దేవకన్యల్లా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. చిరుతో ఆల్రెడీ కాజల్ జోడీ కట్టింది, మళ్లీ జోడీ కట్టబోతోంది. కమల్ సరసన మెరుస్తున్న తను బాలయ్యతో భగవంత్ కేసరిలో సందడి చేయబోతోంది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ సినిమాకు సయ్యంది. 60+ ఏజ్ లో మరీ యంగ్ హీరోలతో జోడీ కట్టే హీరోయిన్లని జోడీగా తీసుకుంటే కామెంట్లు పెరుగుతున్నాయో లేదంటే కథ కమాండ్ చేసింది కాబట్టి ఏజ్ బార్ ముద్దుగుమ్మలే బెటర్ అనుకుంటున్నారు. కానీ 35+ హీరోయిన్లకే సీనియర్ స్టార్లు సయ్యంటున్నారు. నాగార్జున కూడా మన్మధుడు 2 టైంలో రకుల్తో జోడీ కడితే కామెంట్లు పేలాయి. ది ఘోస్ట్ పరిస్థితి వేరు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాకు పాత జోడీ అయిన ప్రజ్ఞా జైస్వాల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కింగ్ నాగార్జున. విక్టరీ వెంకటేష్ కుదిరితే శ్రేయ, లేదంటే తమన్నా, కాదంటే దృశ్యంలో మీనా ఇలా సీనియర్లతోనే జోడీ కడుతున్నాడు. మొత్తానికి 35+ హీరోయిన్లతోనే ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పుడు సైంధవాలో 30 ఏళ్ల రుహానీ శర్మతో జోడీ కట్టాడు. కమల్, కాజల్ తో పాటు 40+ హీరోయిన్లతోనే జోడీ కడుతున్నాడు. రజనీకాంత్ కూడా పేటలో సిమ్రాన్, కాలాలో హుమా ఖురేషి, ఈశ్వరీరావు లాంటి సీనియర్ హీరోయిన్లతో జోడీ కట్టాడు. జైలర్లో తమన్నాతో జోడీ కట్టాడు. రజనీ ఏజ్ కన్నా తమన్నా మరీ యంగ్ హీరోయిన్ అయినా తను 35+ లో ఉంది కాబట్టి తను జస్ట్ గెస్ట్ రోల్ వేసింది కాబట్టి ఓకే అంటున్నారు. మొత్తానికి సౌత్ లో సీనియర్ స్టార్లు ఏజ్ కి తగ్గ హీరోయిన్లతోనే జోడీ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అనే మాటే వినిపిస్తోంది.